ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీహార్లో బీజేపీ జేడీయూ మధ్య డీల్ కుదిరింది. మొత్తం 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఎల్జేపీ 5 సీట్లలో పోటీ చేయనుంది. బీహార్లో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్ రావడంతో పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. పొత్తులు సీట్ల పంపకాలని ఫైనల్ చేస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది. నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ కు 16 సీట్లు దక్కాయి. దివంగత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందుస్థానీ అవాం మోర్చాతో సహా ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు తలో సీటును పంచుకున్నాయి. అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ, దివంగత రామ్ విలాస్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ కలిసి 39 సీట్లు, 53% పైగా ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ కు 1 సీటు వచ్చింది. ఆర్జేడీ 1 లోక్సభ సీటు కూడా గెలవలేదు.